సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు దిగారు మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ కార్మికులు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. ఆఫీస్ ముందు ధర్నాకు దిగిన కార్మికులతో చర్చించారు మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, కమిషనర్ రాజేందర్ రెడ్డి. మున్సిపాలిటీ పరిధిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన మార్పులతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. కార్మికుల జీతాలపై అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించుకున్నారు. నాగారం మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్మికుల సమస్య గురించి కూర్చోవడం జరిగింది. ఎందుకంటే మేము చూస్తున్న కష్టానికి మాకు ఫలితం లేకుండా అయిపోతుంది. ఎందుకు కమిషనర్ దృష్టి కూడా తీసుకుపోయినాం, చైర్మన్ సార్ దృష్టి కూడా తీసుకుపోయినాం. ఓ కేటగిరీ ప్రకారం లేదు, అందరికీ కామెంట్ కిందనే వేతనాలు ఇస్తారు. కాకపోతే మేము కమిషనర్ సార్లు అడిగినాము, చైర్మన్ సార్లు అడిగినాము. ఇంతవరకు 3 సార్లు కూడా నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంతవరకు ఎలాంటి ప్రస్తావించలేదు. మమ్మల్ని తెలిసి కూడా ఏం సమస్య గురించి మాట్లాడలేడు. దానివల్ల ఈరోజు మేము ఇక్కడ మన మున్సిపల్ ఆఫీసులో ముందు ధర్నా కోసం కూర్చున్నాము. మా డిమాండ్ ఏమిటంటే మాకు గ్రూప్ ఒక సంస్థగా ఒక హౌస్ స్టోరింగ్ అన్నట్టు హౌస్ స్టోరింగ్ లేకుండా ఒక గ్రూప్ ద్వారా మాకు వేతనాలు ఇస్తారు. ఆ గ్రూపులు ఎత్తివేయాలి. ఒక కేటగిరీ ప్రకారంగా సూపర్వైజర్లకు డ్రైవర్లు కానీ గుర్తించి స్వీపర్ నుంచి వాళ్ళకి ఇటువంటి గవర్నమెంట్ ఏ విధంగా అయితే సహకరించే విధంగా జీవో ప్రకారం జీతాలు ఇస్తారు, వేరే మున్సిపాలిటీలో కానీ ఇతర ఎక్కడైతే ఈ విధంగా చేస్తారో ఆ విధంగా మాకు న్యాయం చేయాలని కూడా మేము కమిషనర్ సార్ గారికి, చైర్మన్ సార్ గారికి కూడా విన్నవించినాము. మళ్ళీ మన ఏమంటే మీకు చేస్తారా చేయరా, సూపర్వైజర్ రమ్మంటే మీ సూపర్వైజర్ ఏం లేదు, మీ ఇష్టం ఏరు లేకపోతే లేదు. మా డ్రైవర్ ఇట్లా అంటే డ్రైవర్ బండి నడుపుతున్నట్టు లేకపోతే లేదు, వేరే పని చేయండి, చేస్తే చేయండి లేకపోతే అని అది డ్యూటీ చేస్తున్నారు. మనం బెదిరి చేస్తున్నారు. ఇట్లా అధికారులు చాలా ఎట్లుందంటే ఒక కార్మికుడు ఒక రోజు దుమ్మ కొడితే 4 రోజులు కూర్చోబెట్టే పరిస్థితి కూడా ఉంది. 4 రోజులు పోయి మళ్ళీ అడిగితే అది మనిషి మన అటెండర్లతో ఇట్లా బయటికి పోలీసు పరిస్థితి కలిగి ఉన్నది ఏర్పడుతుంది. దానివల్ల మేము చాలా ఇబ్బంది అవుతుంది మాకు. దానివల్ల మేము ధర్నాకు దిగాము. ఇక్కడ ఏంటంటే ఇక అందరు కామాటియానే ఉంది, జవాన్ కానీ డ్రైవర్ కానీ అందరూ కామాటియానే ఉంది ఇక్కడ. అయితే ఇంతమందికి సీనియర్ డ్రైవర్ ఉన్నారు, ఆయన ఇంతవరకు ఎవరు చేయలేదు. ఒక డ్రైవర్కి మాత్రము జీతం ఇస్తారు, 19,500 జీతం ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి అందరికీ ఎలాంటి జీతాలు ఇవ్వట్లేదు, 6,600 జీతాలే ఇస్తారు. కామాటి కిందనే ఇస్తారు అందరినీ డ్రైవర్ కానీ.